సేంద్రియ వ్యవసాయం అంటాం. మరి దాని వెనకాల ఉన్న అసలు సైన్స్ ఏంటి? మనం నమ్మే వాటిలో నిజాలెన్ని, అపోహలెన్ని? రండి, ఈ విశ్లేషణలో వాటన్నిటినీ కూలంకషంగా చర్చిద్దాం. రోజూ మనం తినే ఆహారం అది మనకు బలాన్నిస్తుందా, లేక నెమ్మదిగా ప్రాణాలు తీసే విషంగా మారుతోందా? ఒక్క క్షణం ఆలోచిస్తేనే గుండెల్లో ఒక రకమైన భయం కలుగుతుంది గదూ. సరిగ్గా ఈ భయమే ఈ రోజుల్లో చాలామందిని ఆర్గానిక్ అంటే సేంద్రియ ఉత్పత్తుల వైపు పరుగులు తీయిస్తోంది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. మనందరిలో ఒక పెద్ద అపోహ నాటుకుపోయింది. అదేంటంటే, రసాయనం అనే పదం వినపడగానే అది ఖచ్చితంగా విషమయ్యుంటుందని బలంగా నమ్మేయడం. చాలామంది ఏమనుకుంటారంటే, కెమికల్ అంటేనే ప్రమాదం, అది మన ఆరోగ్యానికి హానికరం అని. కానీ ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే. శాస్త్రీయంగా చూస్తే ఇది 100% నిజం కాదు. అసలు వాస్తవమేంటంటే రసాయనమంటే విషం కాదు. నమ్మలేకపోతున్నారా? అయితే ఇటు చూడండి. వెనిగర్, వంట సోడా, మైలుతుత్తం, గంధకం ఇవన్నీ పేర్లకు రసాయనాలే. మరి ఆశ్చర్యపోయే విషయమేంటంటే వీటన్నిటినీ సేంద్రియ వ్యవసాయంలో నిరభ్యంతరంగా వాడొచ్చని సాక్షాత్తు ప్రభుత్వమే అనుమతిచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందేంటి? పేరులో రసాయనం ఉన్నంత మాత్రాన అది ప్రమాదకారి అయిపోదు. సరే, రసాయనం అనే పదం చూసి భయపడాల్సిన పనిలేదని అర్థమైంది. మరి అలాంటప్పుడు అసలు సమస్య ఎక్కడుంది? ఇక్కడే మనం అసలైన వ్యవసాయ శాస్త్రంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ తేడా రసాయనానికి, సేంద్రియానికి మధ్య కాదు. అసలు తేడా అంతా ఆ పురుగుమందు పనిచేసే పద్ధతిలోనే ఉంది. పురుగుమందులు ముఖ్యంగా 2 రకాలు. మొదటిది కాంటాక్ట్ పెస్టిసైడ్. పేర్లోనే ఉంది కదా, ఇది పురుగుపై పడితేనే, అంటే దాన్ని తాకితేనే చంపుతుంది. దీన్ని మనం నీళ్లతో కడిగేస్తే పోతుంది. కానీ రెండోది ఉంది చూశారు, సిస్టమిక్ పెస్టిసైడ్. ఇక్కడే మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మందుని మొక్కమీద చల్లినప్పుడు అది ఆకుల ద్వారానో వేళ్ల ద్వారానో మొక్క లోపలికి పీల్చుకోబడుతుంది. తర్వాత అది మొక్క కణజాలంలో కలిసిపోయి మొక్క అంతటా ప్రయాణిస్తుంది. దానివల్ల పురుగు ఆ మొక్కలో ఏ భాగం తిన్నా చనిపోతుంది. ఇక దీన్ని మనం ఎన్నిసార్లు కడిగినా లాభం లేదు, ఎందుకంటే అది మొక్కలోనే ఒక భాగమైపోయింది. మరి ఇలాంటి సిస్టమిక్ మందులు కాకుండా మనమే సొంతంగా శక్తివంతమైన సేంద్రియ ఆయుధాలను తయారు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి కొన్ని అతి శక్తివంతమైన కషాయాలను తయారు చేయడం వెనుకున్న అసలైన శాస్త్రీయ పద్ధతులేంటో చూద్దాం. చాలామంది రైతులు చేసే ఒక చిన్న పొరపాటిక్కడ చెప్తాను. ఆకుల్ని తెచ్చి నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తారు. కాని అలా చేస్తే పూర్తి ఫలితం రాదు. అసలైన రహస్యమేంటంటే, ఆకులను ఎప్పుడైనా సరే బాగా నూరి ముద్దగా చేసిగాని లేదా ఎండబెట్టి పొడి చేసిగాని మరిగిస్తేనే వాటిలో ఉన్న పూర్తి సారం అంటే అర్కం నీళ్లలోకి దిగుతుంది. అప్పుడే మనం తయారుచేసే మందు శక్తివంతంగా పనిచేస్తుంది. సరే, మొట్టమొదటిది అగ్నియాస్త్రం. ఇది ప్రాథమికమైన చాలా ప్రభావవంతమైనది. 10 లీటర్ల గోమూత్రంలో 5 కిలోల వేపాకు ముద్ద, 100 గ్రాముల వెల్లుల్లి ముద్ద, అర కిలో పచ్చిమిర్చి ముద్ద, పావు కిలో పొగాకు వేసి వీటన్నింటినీ సన్నని సెగమీద 8 గంటల పాటు బాగా మరగనివ్వాలి. ఇక దీనికన్నా శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. ఇందులో వేపాకుతో పాటు సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ, జామ, ఉమ్మెత్త ఇలా 7 రకాల ఆకుల ముద్దను వాడతాం. సహజంగానే ఇన్ని రకాల ఆకులు కలిపాం కాబట్టి దీన్ని 12 గంటల పాటు మరిగించాలి. అప్పుడే దాని శక్తి పూర్తిస్థాయిలో బయటకు వస్తుంది. ఇక అన్నింటికంటే శక్తివంతమైనది దశపర్ణి కషాయం. పేరులోనే ఉంది కదా, ఇందులో 10 రకాల ఆకులు వాడతాం. ఇవి కాకుండా అల్లం, పసుపు, ఇంగువ కూడా కలుపుతాం. అయితే ఇక్కడొక కీలకమైన శాస్త్రీయ సూచన ఉంది. ఆ 10 రకాల ఆకులు ఏవి పడితే అవి కాదు. ఏ ఆకులనైతే పశువులు అంటే ఆవులు, మేకలు తినవో, ఉదాహరణకి జిల్లేడు, గన్నేరు, వావిలిలాంటివి, వాటిని ఎంచుకోవాలి. ఎందుకంటే జంతువులే ముట్టని ఆకులకు పురుగులను తరిమికొట్టే సహజగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన దగ్గర అత్యంత శక్తివంతమైన సేంద్రియ అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక్కోసారి మనం అనుకున్నట్టు జరగదు. ఇంత కష్టపడి తయారు చేశాక కూడా అసలు సమస్య మందులో కాకుండా మరెక్కడో దాగి ఉంటే? ఇది చాలామంది రైతులకు ఎదురయ్యే అనుభవమే. ఎంత కష్టపడి ఇంత శాస్త్రీయంగా మందు తయారు చేసినా ఒక్కొక్కసారి
అది అస్సలు పని చేయట్లేదేమో అనిపిస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? ఇక్కడే ఉంది అసలు చిక్కుముడి. చాలామంది వాడే బ్యాటరీ పంపులున్నాయి కదా, వాటికి ఒత్తిడి అంటే ప్రెషర్ చాలా తక్కువ. ఆ ప్రెషర్తో మందును చల్లినప్పుడు అది ఆకుల మీద పడుతుందే తప్ప ఆకుల కింద సందుల్లో దాక్కున్న పురుగుల మీదకు బలంగా వెళ్ళలేదు. మరి మందు పురుగు మీద పడనప్పుడు అది అగ్నియాస్త్రమైనా బ్రహ్మాస్త్రమైనా ఏం లాభం చెప్పండి? అంటే ఇక్కడ సమస్య మందులో లేదు, మనం మందు చల్లే పద్ధతిలోనే ఉంది. అంటే మనం పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? మనం తయారు చేసిన ఈ శక్తివంతమైన అస్త్రాలు వృధా అయిపోతున్నాయా? దీనికి పరిష్కారం లేదా? ఒకవేళ ఉంటే అదేంటి? సేంద్రియ వ్యవసాయంలో వాడే చాలా మందులకు ఫోటోసెన్సిటివ్ అనే ఒక గుణం ఉంటుంది. అంటే ఏంటంటే కాంతి అంటే సూర్యరశ్మి తగలగానే వాటి రసాయన స్వరూపం మారిపోయి అవి బలహీనపడిపోతాయి. ఉదాహరణకి వేప నూనెలో ఉండే అజాడిరాక్టిన్ కానీ చామంతి పువ్వుల నుండి తీసే పైరిథ్రిమ్ కాని వీటికి ఈ గుణం ఉంటుంది. మరి ఎండ తగిలితే ఎంత బలహీనపడతాయనుకుంటున్నారు? చాలా ఆశ్చర్యంగా ఉంటుందిది. ఎంతో శక్తివంతమైన ఈ సేంద్రియ మందులు ఎండలో ఉంచితే కేవలం 8 గంటల్లోనే వాటి ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతాయి. అవును, కేవలం 8 గంటలు. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఈ సేంద్రియ మందులను ఎప్పుడూ కూడా సూర్యరశ్మి తగలని చోట అంటే చీకటి ప్రదేశాల్లోనే దాచిపెట్టాలి. అప్పుడే వాటి శక్తి నశించిపోకుండా ఉంటుంది. ఇది రైతులు, తోటపని చేసేవాళ్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఒకవైపు సూర్యరశ్మి సేంద్రియ మందులను బలహీనపరుస్తుందని చూశాం కదా, కాని అదే సూర్యరశ్మి మనకు మరో విధంగా ఎలా సహాయం చేస్తుందో చూడండి. మనం ఇంటికి తెచ్చుకునే ఆహారాన్ని శుభ్రపరచడంలో సూర్యుడు ఒక వరం లాంటివాడు. మనం బజార్ నుంచి తెచ్చే కూరగాయల మీద రసాయనాల అవశేషాలుంటాయి కదా, వాటిని తొలగించడానికి చాలా సులభమైన పద్ధతి ఉంది. 2 స్టెప్స్. మొదటిది, కూరగాయలను పంపు కింద పారుతున్న నీటిలో శుభ్రంగా కడగాలి. రెండోది చాలా ముఖ్యమైనది, వాటిని కనీసం ఒక అరగంట పాటు ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల ఏం జరుగుతుంది? సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు అంటే యూవీ కిరణాలు ఒక చిన్న కత్తెరలా పనిచేస్తాయన్నమాట. అవి కూరగాయల మీద ఉన్న రసాయనాల మధ్య బంధాలను విడగొట్టి వాటిని హానికరం కాని పదార్థాలుగా మార్చేస్తాయి. అంతేకాదండోయ్, సూర్యరశ్మికి ఇంకో గొప్ప శక్తి కూడా ఉంది. మన ఆహారం మీద ఉండే హానికరమైన సూక్ష్మక్రిములలో దాదాపు 99% బ్యాక్టీరియాని, వైరస్లను చంపేగలదు. ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన వరమిది. ఇప్పటిదాకా పురుగుమందుల గురించి మాట్లాడుకున్నాం, కాని మన ఆరోగ్యానికి అంతకంటే పెద్ద ముప్పు మరొక రూపంలో ఉంది. మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటి పేరే ఫరెవర్ కెమికల్స్. పిఎఫ్ఎస్ అంటే ఫరెవర్ కెమికల్స్. వీటిని శాశ్వత రసాయనాలు అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీటిలో కార్బన్, ఫ్లోరిన్ అనే ఒక బంధం ఉంటుంది. అది ఎంత బలమైనదంటే ప్రకృతిలో గాని మన శరీరంలోకి వెళ్ళాకగాని అస్సలు విచ్ఛిన్నం కాదు. అందుకే ఇవి మన శరీరంలో ఏళ్ల తరబడి పేరుకుపోతూ ఉంటాయి. మరి ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలుసా? మన ఇళ్లలోనే ఉన్నాయి. మనం రోజూ వాడే నాన్ స్టిక్ ప్యాన్లు, వాటర్ ప్రూఫ్ మేకప్ సామాన్లు, ఇంకా కొన్ని రకాల ప్లాస్టిక్ బాటిళ్లలో, వీటన్నిట్లోనూ ఇవి ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలో అలా పేరుకుపోవటం వల్ల క్యాన్సర్, సంతానలేమి లాంటి ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఈ సమస్యలు విని భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు మనం కొన్ని అడుగులు వేయాల్సి ఉంది. ఈ కాలుష్యంతో నిండిన ప్రపంచంలో సేంద్రియ వ్యవసాయం కేవలం ఒక పాత పద్ధతి కాదు, అది మన భవిష్యత్తుకున్న ఒకే ఒక ఆశ. ఇది మన భూమిని, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ముఖ్యమైన మార్గం. నిజమైన ఆరోగ్యమంటే కేవలం మంచి ఆహారం తినడమే కాదు, అది ఒక సమగ్రమైన మార్పు. రైతులు బాధ్యతతో వ్యవసాయం చేయాలి, మనం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్లాస్టిక్ మీద ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ 3 కలిస్తేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.